వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నడిబొడ్డున రైల్వే గేట్ వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఈ దారి గుండా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. కానీ రైల్వే గేటు రోజుకు పలుమార్లు అడ్డు రావడంతో అసహనానికి గురవుతున్నారు. ప్రతి 5 నిమిషాలకోసారి గేట్ పడుతుండడంతో ఇరువైపులా వాహనాలు బారుడు తీరుతున్నాయి. గేట్ మూస్తే 10 నుంచి 20 నిమిషాల వరకు తెరుచుకోకపోవడంతో వాహనదారులు నానా పాట్లు పడుతున్నారు. మరో మార్గం లేకపోవడంతో అత్యవసరమైన నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చి పడిందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లూరు మండలం దుగ్గాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పుత్తా నరసింహారెడ్డి సమస్య పరిష్కారం కోసం గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వంతెన ఏర్పాటు చేస్తామని అప్పటి సీఎం హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. 2019 ఎన్నికలకు ముందు పుత్తా పట్టుబట్టి మరీ నిధులు మంజూరు చేయించడంతో అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వం మారడంతో పనులు జరగలేదు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా శంకుస్థాపన చేశారే కానీ ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. కనీసం కూటమి ప్రభుత్వంలోనైనా వంతెన నిర్మాణం చేయాలని కోరుతున్నారు. మనకు రైల్వే గేట్ మనం రానికి పోనీకి చాలా ఇబ్బంది అండి. మాది అనుభూతి. మనం రానికి పోనీకి 5 నిమిషాలు పడిందంటే మనం అట్లా చుట్టూ తిరుకొని పోవాలంటే అక్కడంతా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇదైతే మనకు తొందరగా వస్తుంది అనుకుంటే పడుతుంది. 5 నిమిషాలు పడుతుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఒక్కోసారి 40 మినిట్స్ కూడా పడే కాలాలు ఉన్నాయండి. ఈ గూడ్స్ పనులు వస్తాయి, మామూలుగా ప్యాసింజర్ పనులు వస్తాయి. ఇవన్నీ ఆర్డర్లో అది తీశారు కానీ అది ప్రయోజనం లేకుండా ఉంది. అటు సైడ్ ఉంది, అది కార్లు పోయేది. కానీ ఎప్పుడు వాటర్ ఉంటాయి, దాదాపు 4 ఫీట్ 5 ఫీట్ వాటర్ ఏమో ఉంటాయి.